నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నాన్న. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఇది మా నాన్నగారి గురించి నేను పాడిన గీతం. ధర్మదాత సినిమాలో ఈ గీతాన్ని ఘంటసాల గారు పాడారు. నాన్న గురించి ఇప్పుడు పాట పాడాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఇవాళ పితృదినోత్సవం అంటే ఫాదర్స్ డే. ఈ సందర్భంగా మనం మన తండ్రులను గురించి మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఉంది, వాళ్ళ గురించి చెప్పుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది. తండ్రి అనే పదం చిన్నదే, కానీ దాని అర్థం చాలా గొప్పది. ఒక కుటుంబానికి అండగా నిలబడి తన సుఖాలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మహోన్నత వ్యక్తి తండ్రి. మనలో చాలామంది చిన్నప్పుడు తండ్రిని కొంచెం కఠినంగా ఉంటాడు అని భావించి ఉండవచ్చు. అమ్మ ప్రేమగా మాట్లాడినా నాన్న మాత్రం నియమాలు చెబుతాడు, కండిషన్స్ చెప్తాడు, మనని అడపదడప మందలిస్తాడు అని మనం అనుకుంటాం. అమ్మ కంటతడి పెడితే నాన్న మౌనంగా బాధపడతాడు. కానీ కాలం గడిచే కొద్దీ మనకు అర్థం అవుతుంది ఆ కఠినత్వం వెనుక ఎంత ప్రేమ దాగి ఉందో. ఒక పిల్లవాడు మొదటిసారి నడవటానికి ప్రయత్నించినప్పుడు అతడు పడిపోకుండా పట్టుకునే చేయి నాన్నగారిదే. పాఠశాలకు మొదటిసారి తీసుకెళ్లేది కూడా నాన్నే. సైకిల్ తొక్కడం నేర్పేది నాన్నే. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేది కూడా నాన్నగారే. తండ్రి ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఆయన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయకపోవచ్చు, కానీ ప్రతి చర్యలో అది గమనిస్తుంది. ఆ గమనింపు మనకుంటే నాన్నకు మన మీద ఎంత ప్రేమ ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. భారత జాతిపిత మహాత్మా గాంధీజీ తన తండ్రి గారైన శ్రీ కరమ్చంద్ గాంధీని గురించి చెబుతూ, నా జీవితంలో సత్యం, క్రమశిక్షణ, నైతిక విలువల విత్తనాలను నాటిన వారు ఆయనే అంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నా తండ్రి నాకు స్వతంత్రంగా ఆలోచించడం, ప్రశ్నించడం, నేర్చుకోవడం నేర్పించారు అంటూ తన తండ్రి మోతీలాల్ నెహ్రూను గూర్చి చెబుతారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన తండ్రి గారైన జైనులబ్దీన్ గూర్చి మాట్లాడుతూ, నా తండ్రి పెద్దగా చదువుకోలేదు, కానీ ఆయన నాకు నిజాయితీ, ఆత్మవిశ్వాసం, దైవభక్తి నేర్పించారు అంటారు. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, మంచి విద్యను ఇవ్వాలని ఆయన పడే కష్టం అంతా ఆ ప్రేమ రూపమే. చాలామంది తండ్రులు తమ కోరికలను పక్కన పెట్టి పిల్లల కోరికలు నెరవేరుస్తారు. తాము కొత్త బట్టలు కొనుక్కోకపోయినా పిల్లలకు మాత్రం కొనిపెడతారు. తాము విశ్రాంతి తీసుకోకపోయినా కుటుంబం కోసం శ్రమిస్తారు. వారి జీవితంలో సంతోషం అంటే పిల్లల సంతోషమే. మన భారతీయ సంస్కృతిలో తండ్రికి ఎంతో గొప్ప స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులను దైవ సమానులుగానే చెప్పాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ అని మన సంస్కృతి చెబుతుంది. అంటే తల్లిని దేవతగాను, తండ్రిని దేవుడిగాను భావించమని దాని అర్థం.
చరిత్రలో ఎందరో మహనీయుల విజయాల వెనుక వారి తండ్రుల ప్రేరణ ఉంది. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తండ్రి పాత్ర ఎంతో కీలకమైనది. ఒక మంచి తండ్రి తన పిల్లలకు కేవలం ఆస్తిపాస్తులే కాదు, మంచి విలువలు కూడా అందిస్తాడు. ఈ ఆధునిక కాలంలో కుటుంబాలు చిన్నవవుతున్నాయి, జీవన శైలి మారుతోంది, పనుల ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ తండ్రి తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆందోళనలను పడుతూనే ఉంటాడు. అందుకే ఫాదర్స్ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, తండ్రి చేసిన త్యాగాలను గుర్తు చేసుకునే రోజు. ఆయన పట్ల మనం కృతజ్ఞతను వ్యక్తం చేయాల్సినటువంటి రోజు, చేసే రోజు. మీ తండ్రి మీతో ఉంటే ఈరోజు ఆయనకు ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నాన్న అంటూ ఆయనకు నమస్కారం చేయండి. మీ ప్రేమను వ్యక్తపరచండి, ఆయనతో కొంత సమయం గడపండి. మీరు చెప్పే ఆ ఒక్క మాట ఆయనకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప బహుమతిగా అనిపిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన తండ్రి గారైన దామోదర్ దాస్ మూల్చంద్ మోడీని గురించి చెబుతూ, నా తండ్రి కష్టపడి పనిచేయడం ద్వారా జీవితంలో ఏదైనా సాధించవచ్చని నేర్పించారు అని తెలియజేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తండ్రి ప్రాముఖ్యతను గూర్చి మాట్లాడుతూ, తండ్రి లేకపోవడం వల్ల తండ్రి పాత్ర ఎంత ముఖ్యమైనదో నేను మరింతగా అర్థం చేసుకున్నాను అంటారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తన తండ్రి విషయమై మాట్లాడుతూ, నా తండ్రి నాకు నాయకత్వం అంటే ప్రజలకు సేవ చేయడం అని నేర్పించారు అంటూ వివరిస్తారు. అమెరికా 35వ అధ్యక్షుడైనటువంటి జాన్ ఎఫ్ కెనడీ తన తండ్రి గారైన జోసెఫ్ ప్యాట్రిన్ కెనడీని గురించి చెబుతూ, నా తండ్రి విజయం కోసం పోరాడాలని, అపజయానికి భయపడకూడదని నేర్పించారు అని చెబుతూ ఉంటారు. ఒకవేళ మీ తండ్రి ఈ లోకంలో లేకపోతే ఆయన జ్ఞాపకాలను స్మరించుకోండి, ఆయన నేర్పిన విలువలను ఆచరించండి. అదే ఆయనకు మీరిచ్చే నిజమైన నివాళి. చివరగా ఒక చిన్న సందేశం చెబుతాను. తండ్రి కుటుంబానికి మూలస్తంభం, తండ్రి పిల్లల జీవితానికి దిక్సూచి. తండ్రి ప్రేమకు వెల లేదు, తండ్రి త్యాగానికి కొలమానం కూడా లేదు. మన జీవితంలో తండ్రి స్థానం ఎప్పటికీ అపూర్వం, అమూల్యం. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్. If you like our videos, then please subscribe to CP channel.